హలో అండి, నమస్తే. వెల్కమ్ టు మీ సైలాస్ కిచెన్. దాదాపు 1.5 మంత్ తర్వాత షూట్ చేస్తున్నాను నేను. ఈ లోపల నేను డైట్ రెసిపీస్ రీల్స్ చేస్తున్నాను కానీ డైరెక్ట్ షూట్ చేయలేదు. పాత వీడియోస్ అన్నీ వేసేస్తున్నారు మా వాళ్ళు, కాబట్టి మీకు ఎక్కడ తెలియలేదు. చాలా సంతోషంగా ఉంది, ఎందుకంటే చాలా రోజుల తర్వాత మిమ్మల్ని కలిసిన ఫీలింగ్ ఉంది. మధ్యలో నాకు చాలామంది బయటకు వెళ్ళినప్పుడల్లా ఎవరో ఒకరు కలుస్తున్నారు కానీ ఇట్స్ ఏ హార్ట్ ఫెల్ట్ ఫీలింగ్ అనమాట. మిమ్మల్ని కలవటం, హగ్ చేసుకోవటం, ఫోటో దిగటం అంతా కూడా. సో ఇవాళ అందుకని ఆ గుడ్ వైబ్స్ తోటి ఒక గుడ్ రెసిపీతో మీ దగ్గరకు వచ్చేసాను. అదేంటంటే వాము ఆకు పచ్చడి. కొత్తగా ఉంది కదా, కానీ పాతదే. చాలా చాలా టేస్టీ రెసిపీ, చాలా చాలా ఈజీ రెసిపీ. ఒకసారి చేయటం అలవాటు అయిందంటే పొట్టలో ఉన్న పురుగులన్నీ చచ్చిపోతాయి, అరగకపోవటం ఎక్సెట్రా ఎక్సెట్రా అలాంటివన్నీ పక్కకు పెట్టేయచ్చు. ఇది ఒక 1 వీక్ కోసం ఇంత చేసి పక్కకు పెట్టుకోండి. రోజు ఫస్ట్ ముద్దలో ఇంత కలుపుకొని తినండి, చాలా మంచిది. సో నేను జస్ట్ 1 టీ స్పూన్ ఆయిల్ తీసుకున్నాను. అందులోకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒకసారి చెప్పిన: నువ్వులు, పల్లీలు, ధనియాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు, పసుపు, ఉప్పు, ఆవాలు, మెంతులు, ఉల్లిపాయ, పచ్చి కొబ్బరి, పచ్చిమిర్చి, వెల్లుల్లి, ఎండుమిరపకాయలు, కొద్దిగా నూనె, నెయ్యి, వాము ఆకులు. దట్స్ ఆల్. వినటానికేమో చాటవార్తం అంత ఉంటుంది, కానీ చేస్తే చాలా సింపుల్గా అయిపోద్ది. జస్ట్ మన పోపు గింజలు డబ్బా తీసుకొచ్చి పక్కన పెట్టుకుంటే అన్నీ దండన ఫటాఫట వేసేయటమే. ఈలోపు ఇది కాలిపోతుంది, మంచిది కాదని కట్టేశాను. ఎప్పుడైనా కానీ అది కరెక్ట్ పద్ధతి అండి. వేడిగా ఉండి మనం హడావుడి పడిన దానికన్నా లెట్ ఇట్ మళ్ళీ వెలిగించుకుందాం, పోయింది ఉంది. మాడిపోతే మాత్రం అంత వేస్ట్ అయిపోతుంది కదా. కావాలంటే 2 నిమిషాలు వెయిట్ చేయొచ్చు. కానీ అన్నిటికంటే పల్లీలు కొంచెం ఎక్కువసేపు వేగుతాయి కాబట్టి ముందు వాటిని వేసేసా. మిమ్మల్ని కలవని రోజున, మీతో మాట్లాడని రోజున నాకు చాలా బాధగా ఉంటుంది. అట్లాంటిది 1.5 నుంచి మీతో మాట్లాడలే నేను. ఎలా ఉందో చూడండి నా పరిస్థితి. పల్లీలు హాఫ్ వేగినాయి. ఇప్పుడు శనగపప్పు, మినపప్పు. పల్లీలు ఒక 4 టీ స్పూన్లు అయితే కనుక శనగపప్పు 1.5 టీ స్పూను, మినపప్పు 1 టీ స్పూను, ధనియాలు 1.5 టీ స్పూను, జీలకర్ర 1 టీ స్పూను, నువ్వులు 1.5 టీ స్పూను, ఒక 5-6 ఎండుమిరపకాయలు, ఒక 3-4 పచ్చిమిరపకాయలు, వెల్లుల్లి ఒక 7-8 రెబ్బలు వేసేసారు. ఇదంతా 1 టీ స్పూన్లోనే. ఆవాలు 1 టీ స్పూను, మెంతులు కూడా 1 టీ స్పూన్. మన పోపు గింజల డబ్బా కాకుండా ఇంకేమైనా కనిపించిందా మీకు? అసలు ఎంత అద్భుతమైన అమృత భాండాగారాన్ని పెట్టుకున్నాయండి ఇవి కడుపులో. అంత మంచిది మన హెల్త్కి ఇవన్నీ. అందుకని చిన్నప్పుడు రోటి పచ్చళ్ళు తిని మా అమ్మమ్మ నాన్నమ్మ వాళ్ళు అంత గట్టిగా ఉన్నారు. అందులో ఇవన్నీ ఉండేవి. నూనె బాగా తగ్గించేసాను, మీరు ఆశ్చర్యపోయింది, తగ్గించేసాను. హెల్త్కి మంచిది కాదని మా న్యూట్రిషనిస్ట్, మా డైటీషియన్ మరీ చెప్తుంటే చేంజ్ చేసేసారు రెసిపీస్ అన్నీ ఇంట్లో. సరే నేను తినే మీకు పెట్టాలి కదా. పచ్చి కొబ్బరి ఆప్షనల్ అండి. ఒకటేసారి వాముతోని మీరు తినలేరు కాబట్టి ఫస్ట్ పచ్చి కొబ్బరి యాడ్ చేసుకొని తినడం అలవాటు చేసుకోండి. తర్వాత వాముతో తినొచ్చు. అని తినలేనట్టు ఏమి ఉండదు, చాలా టేస్టీగా ఉంటుంది. అయినా కానీ స్టిల్ పచ్చి కొబ్బరి ఒక పావు చెక్క. ఎండు కొబ్బరి వేయకండి పొరపాటున కూడా. హీరో ఇంగ్రీడియంట్ ఏమో లాస్ట్కి వస్తుంది మనకి. ఇదిగోండి వాము ఆకులు. ఎక్కడ చిన్న కుండీ ఉన్నా, కొంచెం ప్లేస్ ఉన్నా, పెద్దగా ఎండ ఏది అవసరం లేదు, ఎలా ఇట్లా కొమ్మ తుంపి ఎక్కడన్నా పెట్టినా కానీ వచ్చేస్తుందండి వాము చెట్టు. విపరీతంగా పెరుగుతుంది. సో అందులోంచి ఒక 4 ఆకులు తెంపుకొచ్చాను. వాము మన హెల్త్కి చాలా చాలా మంచిది. దీన్ని వేసేస్తున్నాను. ఈ కొన్ని ఆకుల్లో మనకు ఒక వారానికి సరిపడా జీర్ణశక్తికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఉంటాయి. ఇదిగోండి చింతపండు, పచ్చి కొబ్బరి కానీ వాము ఆకు కానీ మరీ అంత వేగి ఉడికాల్సిన అవసరం లేదు. అవి పచ్చిగానే ఉంటాయి. ఆయిల్ వేయకపోతేనండి కొంచెం దగ్గు వస్తుంది. కావాలంటే మీరు తినేవాళ్ళు 1-2 టీ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. సో ఫైనల్లీ కొంచెం ఉప్పు వేసేస్తున్నాను, పసుపు లైట్గా. సో దీన్ని కట్టేసి గ్రైండ్ చేసుకొని వద్దాం. సో కొద్దిగా 1 టీ స్పూన్ నెయ్యి వేసామా టేస్ట్ కోసం, అంతే. 1 టీ స్పూనే కదా మనం ఆయిల్ వేసాం, 1 టీ స్పూన్ నెయ్యి. చుట్టూ చూసారా, అడుగును మనం తీసేటప్పుడు అడుగున కొంత ఉంచేస్తాను నేను, సో దట్ పోపు వేసుకోవాల్సిన అవసరం లేదు. మళ్ళీ నెయ్యి కాగగానే కొద్దిగా కరివేపాకు. నేతిలో కరివేపాకు వేగితే ఆ స్మెల్లే వేరు ఉంటుంది. వాము పచ్చడి వినటానికి విచిత్రంగా ఉన్న టేస్ట్కి మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటుంది, ట్రస్ట్ మీ. మళ్ళీ ఇంకొక విషయం, అత్యంత కీలకమైన విషయం ఇక్కడ చెప్పాలంటే, కొన్ని మాటలు కూడా అట్లనే ఉంటాయండి. మనకి వినటానికి ఎవరిని చెప్పగానే చాలా చేదుగా విచిత్రంగా అనిపిస్తాయి, కానీ అవి జీవితంలో అమలు చేస్తే చాలా మంచి రిజల్ట్ ఉంటుంది. కాబట్టి చూడటానికి, వినటానికి, అబ్బా ఇంతవరకు తినలేదే అనుకోవటానికి
ప్రాక్టికల్గా అవి ఎక్స్పీరియన్స్ చేయడానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. కట్టేస్తున్నా. ఈ పోపు అంతా దీనికి పెట్టినట్టే కలిపేస్తున్నా. మనకి అందులో మిగిల్చాను, ఊరికనే అడుగుని తీయలేదు అంతే. ఇట్సటి పోపు 2 సార్లు వేయక్కర్లేదు, ఫస్ట్ వేసిన పోపునే కొద్దిగా మిగిల్చవచ్చు. అండ్ దీంట్లో ఉల్లిపాయలు యాడ్ చేయడం మర్చిపోకండి. జస్ట్ చిన్న సైజు ముక్కలు రెక్కల్లా కట్ చేశాను. దీన్ని మనం రోట్లో అయితే దంచుతాము, ఇక్కడైతే ఒత్తగలం అంతే. అయిపోయింది. వచ్చి అదిరిపోయే వాము పచ్చడి రెడీ. గుమ్మగుమ్మలు ఆడుతుంది. నాకు తెలిసి ఉప్పు తగ్గుద్ది ఫర్ షూర్. నాకు 1/2 టీ స్పూన్ వేసాను గుర్తుంది కదా, ఇంకొక 1/2 టీ స్పూన్ యాడ్ చేయండి. మా ఇంట్లో ఉప్పు తగ్గింది కానీ కారం తగ్గలే. అంటే కొంచెం తగ్గు ఉండొచ్చు కాక, కానీ నేను మాత్రం వేస్తూనే ఉన్నా. దట్స్ ఆల్. దట్స్ ఆల్. అన్నంలో కలుపుకొని తినేదా చూపించమంటారా? ఓకే. ఇందాక మనము వాము ఆకుని తీసుకొచ్చాం కదా, ఇదిగోండి వాము ఆకు. ఇంకా మళ్ళీ కూడా కోసుకొచ్చాను, కావాలి మజ్జిగలోకి కావాలన్నమాట. ఇది మజ్జిగ అన్నంలో వాము ఆకేసి రాత్రిపూట తోడు పెడతాము. అది కూడా చాలా ఒకసారి ఎప్పుడైనా చూపిస్తాను. దీన్ని సిబ్బి అంటారు. చిన్నప్పుడు అన్నం వార్చడానికి బాగా యూజ్ చేసేవాళ్ళు. నీళ్ళు ఏదన్నా కొంచెం మనం వార్చాలంటే సిబ్బిని రకరకాల సైజుల్లో ఉంటుంది ఈ సిబ్బి. ఈ మధ్యకాలంలో మనం మర్చిపోతున్న వస్తువుల్లో ఇది ఒకటి. పాతకాలంది సిబ్బి నేను గుర్తుపెట్టుకోవడానికైనా దాచిపెట్టుకున్నా. మా ఫ్రెండ్ మాధవి అని తను ఇచ్చింది నాకు. అది ఇంకా కావాలి, మళ్ళీ కావాలని అడిగాను నేను. సో గిఫ్ట్స్ ఇస్తే అలాంటివి ఇవ్వండి. అది ఎంత ఖరీదు అనేది కాదు, అది ఎంతగా మనకి పాత జ్ఞాపకాలను దగ్గర చేస్తుంది అనేది ఇంపార్టెంట్. ఇదిగోండి బ్రౌన్ రైస్. ఏంటో శైలజ ఏం జరుగుతుందో ఏమో. ఈ ఉల్లిపాయ కూడా దీంట్లో టేస్ట్ అండి. దీన్ని కూడా పెట్టుకొని తినాలి. నాకు తెలుగు భాష సరిపోనంత వర్ణించడానికి, అంత టేస్టీగా ఉంది, అంత మంచిది మన పొట్టకి. మధ్యలో ఉల్లిగడ్డ నెక్స్ట్ లెవెల్ అది. ఒక ముద్ద తిని ఆపేద్దాం అనుకున్నా, నా వల్ల కావట్లే. మధ్య మధ్యలో ఆ ధనియాలు పప్పులు ఆ మిక్స్ తగులుతుంటానండి, నిజంగా ప్రాణం లేచి వస్తుందంటామే అలా ఉంది. ఆ నెయ్యి కూడా లాస్ట్కి వేయటం అనేది చాలా బాగుంది. కరివేపాకు ఫ్లేవర్ పట్టుకుంది మొత్తం అన్నిటికీ. సూపర్ అంటే సూపర్ అండి. యాజ్ ఇట్ ఈస్గా చేయండి, దించేయండి అంతే, సూపర్ ఉంటుంది. సో దట్స్ ఆల్ మన 2 days రెసిపీ. బాగుందా, నచ్చిందా? చేసేయండి మరి, ఇంకేంటి ఆలస్యం.